హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలోని వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సడలింపుని సరిదిద్దండి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణ. ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులు. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆందోళన. సడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చినట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. సడలింపుల పైన తెలుగుదేశం పార్టీ సడలింపులు అడిగింది. పోస్టల్ బ్యాలెట్లు దాదాపు 5 లక్షలకు పైగా ఓట్లు నమోదైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఆ పోస్టల్ బ్యాలెట్లో అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్తో పాటు హోదా, ఆయనకు సంబంధించి స్టాంపు, ఆ డీటెయిల్స్ లేకుండా ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్ని తీసుకోవద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జూలై 19 ఉత్తర్వులు ఇచ్చింది. 2023 జూలై 19. ఆ ఉత్తర్వులకి, ఆ సడలింపులకి, ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ఎన్నికల కమిషన్ సంబంధించి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా కొన్ని సడలింపులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అడిగిందని, ఒక పార్టీ అడిగిందని వాళ్ళు అడిగిన సడలింపులు ఇవ్వటం వల్ల ఇంకో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ సడలింపులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకి గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన కావాలని ఇక్కడ మీనా గారు ఒక పార్టీకి పార్షియాలిటీగా పనిచేస్తాడు, పార్షియాలిటీగా ఆ సడలింపులు ఇచ్చిండు. ఆ సడలింపును సరిదిద్దండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. వాస్తవంగా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఒక రిఫరీ లెక్క. ఒక ఎట్లయితే రెండు పార్టీలు ఏదైతే పార్టీలు పోటీ చేస్తున్నాయో ఏ పార్టీకి పక్షపాతం లేకుండా పార్షియాలిటీగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. కానీ ముఖేష్ కుమార్ మీనా గారి వ్యవహార శైలి, వారి యొక్క స్పందన, వారి యొక్క వ్యవహారం చూస్తుంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నట్టు, ఒక పార్టీకి మాట వింటున్నట్టు, ఒక పార్టీ చెప్పినట్లు చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అడిగింది, ఈయన దానికి ఇచ్చేసిండు సడలింపులు. కానీ ఆ సడలింపుల వల్ల ఇంకో పార్టీకి ఇబ్బంది అయింది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, పోస్టల్ బ్యాలెట్ని తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే వినియోగించుకున్నారో ఓటర్ యొక్క హక్కులకు భంగం కలిగే అవకాశం కూడా ఉంటుంది. దీనిపైన తప్పనిసరిగా ఆ యొక్క సడలింపులను సరిదిద్దండి అని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. దీనిపైన మరి ఏం చర్యలు తీసుకుంటుంది కేంద్ర ఎన్నికల సంఘం? తప్పనిసరిగా జూలై 19 నాడు ఏదైతే వాళ్ళు ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ సడలింపుల్ని సరిదిద్దాల్సిందే. మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ పట్టించుకోలేదంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా పార్షియాలిటీ పాటిస్తానంటే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దీనిపైన వైఎస్ఆర్సీపీ హైకోర్టుకు కూడా వెళ్ళి పిటిషన్ మూవ్ చేస్తామంటున్నారు. వెకేషన్ కోర్టులో హౌస్ మోషనా ఏది చేస్తారో హైకోర్టుకు కూడా వెళ్ళి ఫైట్ చేసే అవకాశం ఉంది. దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్తగా సాక్షి పేపరు ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొక వార్తకు వెళ్దాం. మధ్యాహ్నం 2 గంటలకే 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి. 111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు ఉంటాయట. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపు. రాత్రి 9 గంటలుగా అన్ని నియోజకవర్గాల ఫలితాలు ప్రకటన. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్కు ఏపీ సిఇఓ మీనా వెల్లడి. జాప్యం లేకుండా లెక్కింపు జరగాలి, ఫలితాలు ఖచ్చితంగా ఉండాలి. ఓట్ల లెక్కింపుపై అభ్యర్థుల ఏజెంట్లకు అవగాహన కల్పించండి. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాలకు అనుమతించాలి. రాష్ట్ర అధికారులకు నితీష్ వ్యాస్ ఆదేశం జారీ చేసిండట. మధ్యాహ్నం 2 గంటల గట దాదాపు 111 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు వస్తాయట. మొత్తం 175 కాన్స్టిట్యున్సీలు ఉంటే 111 నియోజకవర్గాలు 20 రౌండ్ల లోపే పూర్తయింది కౌంటింగ్. అంటే అక్కడ ఓటింగ్ తక్కువ ఉంది అన్నట్టు, బూతులు తక్కువ ఉన్నాయి కాబట్టి 20 రౌండ్లకే కంప్లీట్ అయింది. ఇంకొక 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్ల వరకు ఉంది. అది కాస్త లేట్ అయింది, ఒక 3-4 గంటలు అయింది. ఇంకొక 3 నియోజకవర్గాల మధ్యకి 25 రౌండ్లకు పైన ఉన్నాయి. అది ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది, 4 గంటల వరకు అయ్యే అవకాశం. తుది ఫలితం మొత్తం ఎలక్షన్కి సంబంధించిన ఫలితాలు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో కంప్లీట్గా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సిఇఓ అనౌన్స్ చేస్తారు అని చెప్పి ఒక వార్త ఇచ్చింది. మొత్తానికి ఇంకా 5 రోజులే టైం ఉంది. ఏపీ ఎన్నికలకు సంబంధించిన రిజల్టు అటు అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఉన్నాయి. చాలా ప్రెస్టీజియస్గా
చాలా ఉత్కంఠగా ఉంది. దీనిపైన అనేక రకాల బెట్టింగ్లు జరుగుతున్నాయి, పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మేమంటే మేము గెలుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక మేమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, మా నాయకుడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, మా పార్టీ చేయబోతుందని ఇంకొక పార్టీ అంటుంది. ఇంకో పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే వైజాగ్లో ఆల్రెడీ గ్రౌండ్ అదంతా చూశారు. వైజాగ్లో హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయి, బస్ టికెట్స్ బుక్ అయిపోయినాయి అని చెప్పి జూన్ 9 నాడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా చెబుతుంది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం లేదు, కూటమే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎక్కడ ఏంది ఏది చెప్పే పరిస్థితి లేదు. కొంత తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అనుమానాస్పదంగా, అంటే గెలుపు పైన అనుమానం ఉన్నట్టు అంత గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఎందుకు అనేది తెలియదు. వాళ్ళకు కొంత అనుమానం ఉందా, వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళకున్న సర్వే రిపోర్ట్స్ కానీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నాయనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ మాటల యుద్ధంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యంగా మౌనం వహిస్తాడు. ఎలక్షన్ రిజల్ట్ పైన కానీ ఎలక్షన్ సరళి పైన ఈరోజు వరకు మాట్లాడాలి ఆయన. ఎస్ మనం గెలుస్తున్నాం అని తప్పనిసరిగా చెప్పే పరిస్థితి లేదు, బల్లగుద్ది చెప్పే పరిస్థితి లేదు. ఇటువైపు చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం దగ్గర పోయి 151 కాదు దానికంటే మించి వస్తాయి రిజల్ట్ అని చెప్పిండు. జూన్ 9 నాడు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు పార్టీ నాయకత్వానికి సంబంధించిన నాయకులు. అంత గట్టిగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కూటమి వైపు నుంచి కానీ ఏ నాయకుడు చెప్పే పరిస్థితి లేదు. కొంత అనుమానం ఉంది, కూటమి గెలుస్తుందా లేదా అనేది వాళ్ళకే అనుమానం ఉన్నట్టుంది. వాళ్ళ వైపు నుంచే స్పష్టత లేదు. కాబట్టి కొంత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా చెప్తుంది జూన్ 9 ప్రమాణ స్వీకారం అని. ఇది మొత్తానికి నడుతుంది. మధ్యాహ్నానికల్లా 111 నియోజకవర్గాల రిజల్ట్ వస్తుంది మధ్యాహ్నం 2 గంటలకి. అంటే మధ్యాహ్నం 2 గంటలకే ఈ ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏంది, ఈ ఫలితాల యొక్క భవితవ్యం ఏందనేది స్పష్టంగా అర్థమైపోద్ది. ఎందుకంటే 175 స్థానాల్లో సగానికి మించిపోద్ది. అప్పటికి 111 స్థానాల్లో రిజల్ట్ అంటే డిసైడ్ కావచ్చు ఏ గవర్నమెంట్ వద్దు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికి అవకాశం ఉందని తెలిసే అవకాశం ఉంది. ఇది మధ్యాహ్నం 2 గంటలకల్లా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రజాపాలనకు శ్రీకారం. 2019లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం. అదే ఏడాది మే 30న జగన్ అనే నేను అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా 5 ఏళ్లుగా ఆయన పరిపాలన. ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దన్నుగా నిలిచిన జనం. గత ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్ఆర్సీపీ చారిత్రాత్మక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే మే 30 నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్ అనే నేను అంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని ఆయన కైవసం చేసుకుండు. హిస్టారికల్ విన్ అన్నమాట, మామూలు విన్ కాదు. ఎందుకంటే 151 స్థానాలు, 51% పైగా ఓట్లు, దాదాపు 49% ఓట్లు సాధించారు. 51 స్థానాలు 151 స్థానాల్లో గెలిచిండు. 23 స్థానాలకే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, దాదాపు 10 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసిండు. దేశంలోని సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారిని మట్టి గరిపించి 23 స్థానాలకు పరిమితం చేసి 151 స్థానాలు ఎమ్మెల్యేలు, 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని దేశ చరిత్రలో లిఖించే లెక్క, దేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఆ స్థాయిలో రిజల్ట్ వచ్చింది. దానికి సంబంధించి మే 30, 2019 నాడు ప్రమాణ స్వీకారం అయింది. దానికి సంబంధించి ఈ రోజుకి కరెక్ట్గా 5 years కంప్లీట్ అయింది. అది ఒక వార్తగా ఇచ్చారు. ఇంకోటి, ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకే దన్నుగా నిలిచిన జనం. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా పరిపాలన చేసిండు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. ఆ పరిపాలనని మళ్ళా తెచ్చుకోవాలని చెప్పి ఆ పరిపాలనకి వెన్నుదన్నుగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఏపీ ప్రజలు ఉన్నారు మే 13న జరిగిన ఎన్నికల్లో. దానికి సంబంధించిన రిజల్టు రేపు జూన్ 4 నాడు స్పష్టంగా కనబడబోతుంది. మళ్ళా జూన్ 9 నాడు విశాఖపట్నంలో జగన్ అనే నేను అంటూ మళ్ళా ప్రమాణ స్వీకారం చేయబోతుండని ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. చంద్రబాబు వచ్చేశారు, వచ్చి రాగానే వర్క్ మోడ్లోకి. కౌంటింగ్ నేపథ్యంలో నేతలు కేడర్తో టెలికాన్ఫరెన్స్. రేపు ఎన్డీఏ సమన్వయ సమావేశం. నేడు అమరావతికి చంద్రబాబు.
ఎల్లుండి అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ. అమెరికా నుంచి వచ్చిన చంద్రబాబుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు హెల్త్ చెకప్ కోసమని యుఎస్ పోతున్నారని చెప్పి అంటే ఆయన పోయే సందర్భంలో ఎయిర్పోర్ట్లో జరిగిన పరిణామాలతో బయటకు వచ్చింది వాస్తవంగా. దాని తర్వాత దుబాయ్లో ఉండడానికి కొద్ది రోజులు అన్నారు, ఇటలీ వెళ్ళిండి అన్నారు. మొత్తానికైతే తిరిగి నిన్న వచ్చిండు. శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారట. వచ్చి రాగానే వర్క్ మోడ్లోకి పోయింది. ఎన్నికల సంబంధించి కౌంటింగ్ వ్యవహారం ఎట్లా ఉండాలి, ఏజెంట్లు ఏంది, వాళ్ళ ట్రైనింగ్ ఏందనే విషయాలపై చర్చించారు. అదేవిధంగా జగన్ రేపు వస్తున్నారు. నేటితో ముగుస్తున్న లండన్ టూరు. వచ్చి రాగానే కౌంటింగ్ ప్రక్రియ సన్నద్ధతపై దృష్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్ వెళ్ళారు విహారయాత్రకి వాళ్ళ పిల్లలు ఫ్యామిలీతోని. ఆయన కోర్టు పర్మిషన్తో వెళ్ళారు. మొత్తానికి ప్రెస్కి అంతా రిలీజ్ చేశారు. ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతాడో ఏంది కథ అనేది. మొత్తానికి ఈరోజు రేపు మే 31తోనే ఆయన పర్యటన ముగుస్తుంది. రేపు వచ్చి రాగానే ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ పైన సన్నద్ధత, కౌంటింగ్ వ్యవహారాలపైన మీటింగ్ పెట్టి చర్చించే అవకాశం ఉన్నట్టు. రేపు జగన్ వస్తుండే, ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిండు అన్నట్టు ఒక వార్త ఇచ్చాడు. క్యాపిటల్ కౌంట్ డౌన్. హైదరాబాద్తో పేగుబంధం మరో 3 రోజులే. ఉమ్మడి చిక్కుముడులు ఎక్కడివక్కడే. దశాబ్ద కాలంగా కొలికిరాని పంపకాలు. భవిష్యత్ రాజధానిపై ఇప్పటికీ అయోమయ వేస్తాయి. షెడ్యూల్ ఆస్తుల బదలాయింపులో మితిమీరిన జాప్యం. కేంద్ర నిర్వాహకమే కారణం. సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని వ్యవహారము. భవనాల స్వాధీనానికి టీఎస్ సర్కార్ కసరత్తు. కొత్త ప్రభుత్వ నిర్ణయాలపై ఉత్కంఠ. క్యాపిటల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందట. ఎందుకు అంటే జూన్ 2తోని 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అనే కాలపరిమితి అయిపోద్ది. ఇక హైదరాబాద్ పైన సర్వ హక్కులు తెలంగాణకే ఉంటాయి. ఇక ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా హక్కు ఉండదు హైదరాబాద్ పైన క్యాపిటల్ విషయంలో. కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా 4-5 రోజులలోనే, ఇంకా 3 డేసే మోస్ట్లీ. జూన్ 2 అంటే మండే రోజు. ఇది జూన్ 2 అంటే సండే రోజు అవుతుంది. సండే రోజు క్లోజ్ అయింది. ఏపీ రాజధాని హైదరాబాదు అనేది ఉమ్మడి రాజధాని చరిత్ర ముగిసిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు ఏపీలో పరిస్థితి అంటే అయోమయం. అసలు రాజధాని ఎక్కడుందని తెలిసే పరిస్థితి లేదు. రాజధాని గురించి ఒక రకమైన అయోమయం. దాంతోపాటు ఏపీకి తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి కొన్ని హైదరాబాదులో, ఢిల్లీలో. వాటికి పంపకం విషయం కూడా ఇంకా అయోమయంలో ఉంది, ఇంకా సందిగ్ధంలో ఉంది. దానికి సంబంధించి కూడా షెడ్యూల్ ఆస్తుల బదలాయింపులో మితిమీరిన జాప్యం జరిగింది. 10 ఏళ్ళు గడిచినప్పటికీ ఆ షెడ్యూల్ 10లో ఉన్న ఆస్తులు, షెడ్యూల్ 9లో ఉన్న ఆస్తులని పంపకాలు జరగలే. చాలాసార్లు ఇంకా అదే పెండింగ్ ఉంది. దీనికి కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి కేంద్రం ఆ పంపకాలని నిర్వహణలో బాధ్యత వహించాల్సింది పోయి కేంద్రం నిర్వాహకం వల్లే ఇంత లేట్ అయిందని చెప్పి ఒక వార్తను కూడా ఇచ్చారు. వాస్తవంగా అది దురదృష్టకరం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కాలగడువు అంటే మామూలు కాదు. 10 సంవత్సరాల కాల పరిమితిలో కూడా ఒక 2 రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులను పంపిణీ చేయలేకపోయారంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఎట్లా ఉందనేది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, వాటిపైన డిమాండ్ చేయడం కానీ వాటిపైన కసరత్తు చేయడం కానీ ఎక్కడ జరిగినట్టు అనిపించలే. ఏదో అధికారుల స్థాయిలో జరుగుతుంది తప్ప పొలిటికల్ నిర్ణయాలు జరగట్లే. అటు ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి కూర్చొని 1-2 సార్లు ఏదో డిస్కషన్ చేశారు తప్ప సీరియస్నెస్ లేదు అనేది అర్థమవుతుంది. మళ్ళీ ఆస్తుల విషయంలో కోర్టులు, న్యాయస్థానాలు, చట్టాలు, మళ్ళీ ఈ లీగల్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా పంపిణీ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది రేపు జూన్ 4 నాడు రాబోయే రిజల్ట్తోనే ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి 2 ప్రభుత్వాల సమన్వయంతోనే ఆస్తులు పంపిణీ కార్యక్రమం చేస్తారా? ఈ రాజధాని విషయం తేలిపోయింది కాబట్టి ఏందనేది మొత్తానికి అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందట. ఇంకోటి, ఢిల్లీలో ఏపీకి డిమాండ్. దేశ రాజధానిలో కొత్త సమీకరణల గాలులట. దేశ రాజధానిలో కొత్త సమీకరణ గాలులు. కేంద్రంలో జగన్, చంద్రబాబులకు పెరుగునన్న ప్రాధాన్యత. వైసీపీ, టీడీపీల వైపు 2 జాతీయ పార్టీల చూపు. ఫలితాలు ఎలా ఉన్నా ఢిల్లీలో ఏపీ కీలకం కావచ్చు అన్న చర్చలు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో టీడీపీ పరోక్షంగా మద్దతిస్తున్న వైసీపీ. జగన్ మద్దతు కోసం కాంగ్రెస్ నేతల యత్నాలు. సీనియర్ నేతలను రంగంలోకి దించే యోచనలో ఇండియా కూటమి. ఢిల్లీలో ఏపీకి మస్తు డిమాండ్ ఉందట. ఎందుకు డిమాండ్ అయిందంటే 25 ఎంపీ స్థానాలని 25లో అటు వైఎస్ఆర్సీపీ గెలిచినా ఇటు తెలుగుదేశం పార్టీ గెలిచినా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ 22 స్థానాలు ఎంపీలు ఉన్నాయి, టీడీపీ 3 స్థానాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా 25 గుంపు గుత్తాగా బీజేపీ పార్టీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రతి విషయంలో అంశాల వారీగా బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఏ పార్టీ వస్తుంది అనేది సందిగ్ధం ఉంది. ఎన్డీఏ గెలుస్తుందా, ఇండియా కూటమి గెలుస్తుందా అనేది పూర్తి మెజార్టీతో స్పష్టతతో బీజేపీ గెలిచే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నాయి గెలుపు పైన. కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎంపీలు వస్తే డిమాండ్ ఉంటుంది వాళ్ళకి.
దీంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్డీఏ భాగస్వామి పక్షం అయిండు. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి పక్షం లేడు, బయట నుంచి మద్దతు ఇస్తుండు, అంశాల వారీగా ఇష్యూస్ పైన మద్దతు ఇస్తుండు ఆయన. దీనికి సంబంధించి రేపు జూన్ 4 తర్వాత వీళ్ళకి డిమాండ్ పెరిగిద్ది అంటున్నారు. ఎట్లా 25 ఎంపీల్లో ఏ పార్టీకి అయితే అత్యధికంగా స్థానాలు వస్తాయో ఆ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండు. ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ అక్కడ ఎన్డీఏ రావట్లేదు అంటే జెండా బీకి మళ్ళా ఇండియా కూటమిలో పోయినా ఆశ్చర్యం లేదు. ఒక 4 ఎంపీలు వచ్చినట్టు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డితో కూడా లాబీ నడుపుతుండట, మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నట. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి యూపీఏ అంటే ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కడ కనిపించట్లే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో లేడు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేడు, ఇండియా కూటమిలో లేడు. మరి ఆఫ్టర్ ఎలక్షన్ ఏంటి అనేది చెప్పలేము. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఎన్డీఏ కూటమిలో ఉండు, కానీ ఆ కూటమికే కట్టుబడి ఉంటాడా, ఆ కూటమికే స్టిక్ ఆన్ అయి ఉంటాడా? అక్కడ గవర్నమెంట్ రాకపోయినా కానీ ఒకవేళ ప్రతిపక్షంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూర్చోవాల్సి వస్తే కూర్చుంటాడా? ఉండే అవకాశం లేదు. ఆయనకున్న పరిస్థితులు, ఆయనకున్న కేసులు, ఆయనకున్న వ్యవహారాలతోని తప్పనిసరిగా ఏ కూటమి అక్కడ ఉంటే ఆ కూటమికి జెండా చెయ్యి ఎత్తే అవకాశం ఉంది తప్ప ఈ విలువలతోని సిద్ధాంతాలతో నిలబడే వ్యక్తి లెక్క కనిపించట్లేదు. ఎందుకంటే 2018లో మనం చూసినాం ఆయన ఎన్డీఏ కూటమి నుంచి జెండా బిక్కుని బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండు. 2018 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండు. మళ్ళీ అదే జెండా బిగిపోయి మళ్ళీ ఎన్డీఏ కూటమిలో మొన్న కలిసిండు. బేషరతుగా ఎందుకు కలిసిండు అని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి జూన్ 4 తర్వాత కూడా ఆయన జెండా ఎక్కడ బాతడు, ఆ జెండాని ఎందులో కలుపుతుడు అనేది మనకి ఉన్న పరిస్థితులను బట్టి తెలవాలి తప్ప గెజ్ చేయలేము. ఇది జరుగుతుంది. మొత్తానికైతే ఢిల్లీలో ఏపీకి బాగా డిమాండ్ ఉందట. ఆ డిమాండ్కు తగ్గట్టు మరి వీళ్ళు వేలం పెడతారా ఎంపీలని చూడాలి. ఎందుకంటే మనం గడిచిన 5 సంవత్సరాల్లో చూసినాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు అర్థం కావాలి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. ధీమానా మైండ్ గేమా, ఎవరికి వారే సొంత సర్వేలు చేయించుకున్నారు, గెలుస్తున్నామని కేడర్కి సంకేతాలు ఇచ్చేశారు. అటు టీడీపీ కూటమి నేతల్లో మంత్రి పదవులు ఆశించే వాళ్ళ సందడి కనిపిస్తుంది. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి నేతలు శుక్రవారం సమావేశం అవుతున్నారు. ఇటు విశాఖలో జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఎవరూ తగ్గడం లేదు. పోటాపోటీగా పోలింగ్ జరగడంతో 2 వైపులా విజయం దోబూచులాడుతుంది. ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యత మాత్రమే ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. ప్రభుత్వ ఏర్పాటుపై వైసీపీ టీడీపీ కసరత్తు. రేపు చంద్రబాబు నివాసంలో కూటమి నేతల చర్చ. విశాఖలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న వైసీపీ శ్రేణులు ఎవరికైనా 97 సీట్లలో లోపు వస్తాయంటున్న రఘువీరారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎవరికైనా 97 సీట్లు లోపే వస్తాయని చెప్తున్నారు. మొత్తానికి ఎవరు గెలిచే స్పష్టత లేదు అన్నట్టు కొంత విశ్లేషణలు జరుగుతున్నాయి. దానిపైన ఎవరికి వాళ్ళు ధీమానా, అది మైండ్ గేమ్ అర్థం కావట్లేదు అన్నట్టు దిశ పేపర్ ఒక వార్త ఇచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ స్పష్టంగా చెప్తున్నాం, మేము గెలుస్తున్నాం, జూన్ 9 నాడు ప్రమాణ స్వీకారం, విశాఖపట్నంలో ప్లేస్ నిర్ణయించడం అని కూడా చెప్తుంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా మేము గెలుస్తున్నాం అంటుంది, కానీ ప్లేస్ కానీ ప్రమాణ స్వీకారం డేట్ కానీ ఎక్కడ అనేది కానీ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూటమి, అది కొంత అనుమానం ఉందా ఏందో కానీ మొత్తానికైతే ఈ స్థాయిలో అటు నుంచి రావట్లే. మరి ఇది ధీమానా మైండ్ గేమా? జూన్ 4 వరకు కేడర్ను కాపాడుకోవడానికి కొంత పొలిటికల్గా ఎత్తుగడతోని ముందే చేతులు ఎత్తేసి ముందే అపజయాన్ని ఒప్పుకుంటే కేడర్ అంతా చల్లా చెదురుగా అయింది, ఎలక్షన్ కౌంటింగ్లో ఇబ్బంది అయింది అని చెప్పి ఓడిపోయేవాళ్ళు కూడా సహజంగానే ఆ ఓటమి వచ్చే వరకు కూడా ఓటమిని అంగీకరించరు. ఓటమి స్పష్టంగా వచ్చినప్పుడే అంగీకరిస్తారు. కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి. మైండ్ గేమే అనిపిస్తుంది. ఈ మైండ్ గేమ్లో మరి ఏం జరిగింది అనేది చూడాలి. రేపు జూన్ 4 నాడు అది మైండ్ గేమా నిజమా అనేది తెలుస్తుంది. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. భూ బకాసురులట. 20 ఏళ్ల కంటే ముందు అసైన్ చేసిన భూములపై లబ్ధిదారులకి పూర్తి హక్కు కల్పిస్తా ఉన్నాం అనే చట్టం వెనుక ఉద్దేశం ఏమిటి? పేదలకు మేలు చేయడమా, లేక కొందరు పెద్దలు అప్పటికే గుర్తించి కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న అసైన్డ్ భూములు చట్టబద్ధంగా సొంతం చేసుకోవడమా? అసైన్డ్ ముసుగులో భారీగా అక్రమాలు. ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ల రంగంలోకి. విశాఖ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనే 1000 ఎకరాలు సొంతం. విశాఖ కేంద్రంగా ఐఏఎస్ల దందా.
గుట్టు రట్టు కాకుండా ముందు జాగ్రత్త, మీ భూముల కీలక డేటా బ్లాక్ చేశారట. మొత్తానికైతే భూ బకాసురులు 20 ఏళ్ల కంటే ముందు అసైన్ చేసిన భూముల్ని పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టా భూమిగా కన్వర్షన్ చేసి వాళ్ళు అమ్ముకునే హక్కు ఇచ్చే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఉద్దేశం 65,000 ఎకరాలు పెద్దల పరం చేయడానికి అని ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. కానీ ఆంధ్రజ్యోతిలో రాసింది అంటేనే అనుమానం, ఆంధ్రజ్యోతిలో రాసిందంటేనే అది అబద్ధమా నిజమా అనేది ఒక అనుమానం ఉంటుంది ఎప్పుడైనా. దీని వెనక ఏముంది అనేది చెప్పడు. 65,000 ఎకరాలు పోయింది అని చెప్తుండు. కానీ వాస్తవంగా అసైన్డ్కి సంబంధించి అసైన్ భూములు పేదలకి ఏదైతే అసైన్ చేసిందో ప్రభుత్వం, ఆ అసైన్మెంట్ భూములు పొందిన పేదలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ భూమితో లోన్ రాదు, ఆ భూమితో పట్టా మార్పిడి కాదు, ఆ భూమిని అమ్ముకునే అవకాశం లేదు. ఇట్లాంటి ఇబ్బందులు అని ఉన్నాయని చెప్పి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 20 సంవత్సరాల పైబడి అసైన్మెంట్ అయి ఉన్న భూముల్ని అమ్ముకునే హక్కు, సర్వహక్కులు కల్పించాలి, ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలి, లోన్ తెచ్చుకునే అవకాశం ఇవ్వాలని చట్టాలు చేస్తేనే ఆ చట్టాలు పేదలకు అనుకోవాలి. వాస్తవంగా దాంట్లో నిజంగానే మీరు అన్నట్టు పెద్దలకు సంబంధించిన కొంత ఉండొచ్చు, దందా చేయొచ్చు. కానీ ఆ చట్టం మంచిది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అసైన్మెంట్ భూముల్ని సర్వహక్కులు కల్పిస్తాం పేదలకని ఒక హామీ ఇచ్చారు. మరి హామీ మేరకు రేపు ఇక్కడ కూడా అది అవకాశం ఉంది. కానీ దాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వక్ర రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. దాని వెనక చెడునే చూస్తుంది తప్ప మంచిని చూడలేం. చెడు ప్రతి చట్టంలో ఉంటుంది, ప్రతి చట్టంలో లూప్స్ ఉంటాయి, ప్రతి చట్టంలో బొక్కలు ఉంటాయి. ఆ బొక్కలను ఆధారం చేసుకొని కొంతమంది దళారులు దూరతారు. కానీ ఆ దళారులు అని చెప్పి ఇప్పుడు ఎలక దూరిందని ఇల్లు అయితే తగలబెట్టుకోగా అట్లుందనమాట. వీళ్ళు ఏంటంటే అసలు ఆ చట్టమే మంచిది కాదు, ఆ చట్టం పేదలకు అనుకూలం అయింది అనేది ఎక్కడ రాసే ప్రయత్నం లేదు. పెద్దలు 65,000 ఎకరాలు ఈయన పోయి చూసి వచ్చినట్టు 65,000 ఎకరాలకు సంబంధించిన దందా జరిగిందట. వాస్తవంగా అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి గ్రామాలలో అసైన్మెంట్ కేటాయించిన వాళ్ళు అవసరాలకి ఆ ఊర్లోనే రైతులకు అమ్ముకొని ఉంటారు. అట్లాంటిది ఉంటే అదే రైతు, అది సామాన్య రైతులు, చిన్న రైతులే ఉంటారు. ఆ రైతులకు సంబంధించి అసైన్మెంట్ వస్తే కూడా అభ్యంతరం ఉండదు. కానీ వీళ్ళనే పెద్దలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు కబ్జా చేశారు. ఆ కబ్జా కోసం ఈ చట్టం చేసిండు అంటున్నారు. ఇది మొత్తానికైతే భూ బకాసురులు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 సేమ్ టైటిల్స్ పెట్టారు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? ఈ భూ బకాసురులు అనేది కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే విషయం, పేద ప్రజలకు మేలు చేసే చట్టాన్ని తుంగలో దొక్కే కార్యక్రమం, ఆ చట్టాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఒక అనుమానం. ఎందుకంటే ఎక్కడ రికార్డు కానీ, ఎక్కడ ఆధారాలు కానీ, ఏ ఆఫీసరు, ఏ ఐఏఎస్, ఏ ఐపీఎస్, ఏ రాజకీయ నాయకుడు ఈ భూమిని కబ్జా చేసిండని రాసే ప్రయత్నం కానీ, ఆ రికార్డు కానీ చెప్పరు. కానీ వేగ్గా 65,000 ఎకరాలు పెద్దల పరం, ఏ పెద్దలు, ఆ పెద్దలు ఎవడు అనేది చెప్పే ప్రయత్నం కానీ, ఆ చెప్పే ఆధారాలు కానీ ఉన్న పరిస్థితి లేదు. కాబట్టి ఈ 65,000 ఎకరాలు పెద్దల పరం అనే ఒక బూచిని చూపి పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన చట్టాన్ని తుంగలో దొక్కే కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఈనాడు మద్దతు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. దీని వెనక చూస్తే నిజంగా ఆధారాలుంటే బయట పెట్టాలి. ఆధారాలుంటే కోర్టులు ఉన్నాయి, ఆధారాలుంటే చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, ఎందుకు ఇవ్వకూడదు? ల్యాండ్ రికార్డు కదా, అది ఆధారమే కదా. అసైన్మెంట్ భూమి అంటే స్పష్టంగా కనపడుతుంది అసైన్మెంట్ భూమి అని. ఆ భూమిని ఎవరైతే కబ్జా చేశారో, ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి కంప్లైంట్ ఇస్తే అయిపోయాయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. లక్ష ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేసే కుట్ర. ఈయన 1,00,000 ఎకరాలు రాసిండు. ఆంధ్రజ్యోతి 65,000 ఎకరాలు రాసింది పెద్దల పరం అని. ఈయన 1,00,000 ఎకరాల భూములు కొట్టేసే కుట్ర అని ఈనాడు ఆయన గురువింద నీతులు రాసిండు. ఇప్పుడు ఈయన రామోజీ ఫిలిం సిటీలోనే అసైన్డ్ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. దానిపైన ఎంక్వైరీకి మీరు అడగండి. మా రామోజీ ఫిలిం సిటీలో 1 సెంటు కూడా అసైన్డ్ భూమి లేదా, అదంతా తప్పుడు ఆరోపణలు అని మీరే ఎంక్వైరీ అడుక్కోండి. నిజంగానే మీరు గురువింద నీతులు నీతివంతులు కదా, నిజాయితీవంతులు కదా. 1,00,000 ఎకరాలు అట, ఎక్కడ చూసినావు నువ్వు 1,00,000 ఎకరాలు? అంటే పేద ప్రజలకు సంబంధించి లక్షల మంది రైతులకి అసైన్డ్ భూములు పొందున్న వాళ్ళకి బెనిఫిట్ అయిద్దని చెప్పి కుట్రతో వార్తలు రాస్తారా అనేది కూడా అనుమానం. ఎందుకంటే పేద ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని తొంగలో దొక్కి వీళ్ళు రామోజీ ఫిలిం సిటీస్ కోసం ఇట్లాంటి పెద్ద పెద్ద బడా బాబులు వాటిని కబ్జా చేసి ఈయన రామోజీ ఫిలిం సిటీలో అసైన్డ్ భూములు ఉందనేది పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దానిపైన కంప్లైంట్లు ఉన్నాయి. ఆ కంప్లైంట్ల మీద కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోండి. మళ్ళీ ఈయన 1,00,000 ఎకరాలు కాటేసే కుట్ర ఆల్రెడీ ఎత్తి తెలంగాణలో ఉన్న అసైన్డ్ భూములలో అత్యధికంగా రామోజీ ఫిలిం సిటీలోనే కాటేశారనేది పెద్ద చర్చ జరుగుతుంది. ఆ కాటు పైన నువ్వు
ఎంక్వైరీ అడుగు. అప్పుడు నువ్వు వార్త రాసే హక్కు ఉంటుంది, వార్త రాసే నిజాయితీ ఉంటుంది. అది అడగకుండా ఇవాళ 1,00,000 ఎకరాలు కాటేశారు కాబట్టి పేద ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని తొంగలో దొక్కండి, ఆ చట్టాన్ని ఆపండి అనే విధంగా రాసినట్టుంది. 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేసిన వైకాపా సర్కారు ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరుగుతుందనే ముసుగులో దోపిడీ సవరణ జీవో అడ్డం పెట్టుకొని బరితెగించిన వైకాపా ముఠాలు రాయలసీమలో పెద్ద ఎత్తున దోపిడీ, ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సిట్ ఏర్పాటు చేసి విచారించాలి. ఇక కొత్త ప్రభుత్వం వచ్చాక సిట్ వేసి విచారించాలట. రాయలసీమలో ఉత్తరాంధ్రలో ఊడ్చేశారట. నువ్వు రాసినవు నీ మీద ఎందుకు వేయకూడదు సిట్టు? రామోజీ ఫిలిం సిట్లో అసైన్డ్ భూములు ఉన్నాయి, పేదలకు సంబంధించిన అసైన్డ్ భూములు కబ్జా చేసినావు, పేదలకు సంబంధించిన రోడ్లను కబ్జా చేసినావు అని పెద్ద ఎత్తున రాతపూర్వకమైన ఫిర్యాదులు ఇచ్చారు. రాతపూర్వకమైన ఆరోపణలు ఉన్నాయి. దానిపైన నువ్వు ఎందుకు సిట్టేయించుకో, నువ్వు ఎందుకు అడగు, నువ్వు గురువింద నీతులు చెప్తావు కదప్ప అనేది ఇలా పేద ప్రజలు అడుగుతున్నారు. రామోజీ ఫిలిం సిటీ చుట్టూ ఉన్న పేద ప్రజలు అడుగుతున్నారు, ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు అడుగుతున్నారు. మీరు ఎంచుకోండి సిట్టు. ఇది వేస్తే వేయచ్చు, దీన్ని ఎవడు అడ్డుకుంటే ఆగదు కూడా. కొత్త ప్రభుత్వం వచ్చాక వేస్తే వేయచ్చు, ఆ సిట్ ఏందో తెలిసింది. కానీ ముందు ఈ తెలంగాణలో హైదరాబాద్ నడిగడ్డలో మీరు కబ్జా చేసిన అసైన్డ్ భూములకు సంబంధించి ఆరోపణలపైన సిట్ వేయించుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి, ఈడీ ఎంక్వైరీ వేయించుకోండి. అప్పుడు కదా మీరు నిజాయితీ ఉండేది. సవరణల జీవో అడ్డం పెట్టుకొని బరి తెగించిన వైకాపా ముఠాలట ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరుగుతుందని ముసుగులో దోపిడీ అట. ఈ ముసుగులో దోపిడీ చేసే కార్యక్రమం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి బాగా అలవాటు, వెన్నతో పెట్టి నిజ. ఈ పేపర్ ముసుగులో, జర్నలిజం ముసుగులో, మార్గదర్శి చిట్ ఫండ్ ముసుగులో బ్లాక్ మనీని దాస్తున్నాం అని చెప్పి దాదాపు 1,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ మీ సంస్థలో దాచిపెట్టారని ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. తొందరగా 6 నెలల్లో ఆ ఎంక్వైరీని పూర్తి చేయండి అని. మీరు ఆ ముసుగులలో ఇట్లాంటి దందా చేస్తారు, ఈ గురువింద పనులు చేస్తారు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి, రాజకీయవేత్తలు మాట్లాడుకున్న పరిస్థితి. కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. నిజంగానే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో ఈ అసైన్డ్ భూముల్లో చట్టం అడ్డం పెట్టుకొని బడాబాబులో నన్ను కబ్జా చేసి ఉంటే ఎంక్వైరీ చేయాల్సిందే. దాంతోపాటు మీ పైన కొన్ని దశాబ్దాలుగా ఆరోపణలు వస్తాయి. రామోజీ ఫిలిం సిటీ అసైన్డ్ భూములు ఉన్నాయి, దానిపైన కూడా సిట్ వేయించండి, దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ వేయించండి. అడగండి, మీరే నిజాయితీ పరులు కదా, నీతి నిజాయితీకి మారిపోయారు కదా. మీరు అడిగితే అప్పుడు మీ నీతి నిజాయితీ నిజమని నమ్ముతుడు అన్న. ఇది ఈనాడుకు సంబంధించి, ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.